ఓం నమో వెంకటేశాయ కామదాయిని శ్రీ శ్రీనివాసాయ నమః గోవిందాయ నమః ఓం శాంతి శాంతి శాంతి. ఎస్ కమ్ ఇన్. పిలిచారంటే కూర్చోండి. పర్లేదు సార్. పర్లేదు కూర్చోండి. కంపెనీ ఏఐ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కంపెనీ 220 మందిని తీసేసింది. బట్ అన్ఫార్చునేట్లీ అందులో మీ పేర్లు ఉండడం బాధాకరంగా ఉంది. మా ఇద్దరి పేర్ల సార్ సార్ ఆ 220 కన్నా మరి బెస్ట్ కదా సార్. ఆ 220 కాదు సార్, ఇక్కడున్న ప్రతి ఒక్కరికన్నా మనమే బెస్ట్ సార్. మీ బాధ నాకు అర్థమవుతుంది. పదండి సార్. ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. అవును సార్, న్యాయంగా పనిచేసిన న్యాయంగా మాట్లాడిన మన పక్క వాళ్ళే మన పగవాళ్ళు అవుతారు సార్. దానికి ఉదాహరణ మనమే సార్. ఎస్. సార్ ఎంత కష్టపడి ఉంటాం సార్. ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం? అది వాడి చేతిలో ఉంది కాబట్టి వాడు మనతో ఆడుకున్నాడు. పోనీ, చేసేది ఏం లేదు సార్. బాలా సార్, చేసేది ఏం లేదు. ఫీల్ అవ్వద్దు. వాడు కాకపోతే ఇంకొకడు. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఒకటి ఉంది సార్. ఒకటి ఉంది. చేద్దాం. వాడే అన్నాడుగా, తెలివైన వాడికి ఎక్కడైనా బతుకు దొరుకుతుందని. కొట్టి చూపిస్తాం. వాడబ్బా వాడికన్నా నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాం సార్. వెళ్దాం సార్, వెళ్దాం. బాధపడద్దు. ఈ రోజుతో ఈ బాధ అయిపోవాలా. రేపటి నుంచి కొత్త కొత్త బాలా సార్, కొత్త మహేష్ని చూడాలా ప్రపంచం. మన పర్ఫార్మెన్స్కి ఎవరైనా జాబ్ ఇవ్వాల్సిందే. అవును సార్, ఒక సింగిల్ షాట్లో నేను రేపు జాబ్ కొట్టి చూపిస్తాను సార్. హలో ఎక్కడమే? రామే ఇక్కడే ఉన్నాము, పార్క్ దగ్గరే. ప్రియా ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? నీకోసమే. సరే, నీకు ఏం కావాలి చెప్పు ఫటాఫటమని. మే పోవాలి మే.
నువ్వు వెళ్ళి షాపింగ్కి వేస్ట్ చేసే టైంలో మనం చాలా కబుర్లు చెప్పుకోవచ్చు ఇక్కడ. అదేంటి? అంతేలే చెప్పు. బెల్లం, గరం మసాలా, ఆయిల్, చింతపండు. ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తారు. మనం వెళ్ళామా, డబ్బులు ఇచ్చామా, తీసుకొని వచ్చామా, లేకపోతే డోర్ డెలివరీ పెట్టేసినా తెచ్చిచ్చేస్తారు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చెప్పేనా? ఏంటి? మనం ఎంత కొన్నా అంత డబ్బులు క్యాష్ బ్యాక్ వస్తుంది. దానికి కూపన్స్ ఇస్తారు. సూపర్ మే. అంతేకాదు, సీక్రెట్ ట్రెజర్ గేమ్ ఆడొచ్చు. గేమ్? 19 lakhs విన్ అవ్వచ్చు. 19 lakhs? ఇవిగో కూపన్స్. కూపన్స్? ఏంటి ఎంత బరువు ఉంది? మమ్మీ ఏమి పెట్టింది? ఆడికి వెళ్ళిపోయింది. నలుగురు టీం సెట్ అయినారు, ఇంకొకరు కావాలి. శాంభవి ఆంటీ లాగుందే. శాంభవి ఆంటీ, శాంభవి ఆంటీ. ఏమంటే సరుకులు షాపింగ్? అవునమ్మా, ఎంత అయింది ఆంటీ? 3000 అయింది. కొన్న తర్వాత ఏమైనా బెనిఫిట్ ఇచ్చారా ఆంటీ? సరుకులు ఇచ్చారు, ఇంకేమిస్తారు? అయ్యో ఆంటీ, బెస్ట్ సూపర్ మార్కెట్ లో కొంటే 19 లక్షలు విన్నావచ్చా ఆంటీ? ఆఫర్లని అందరూ చెప్తారు, కానీ ఎవ్వరు ఇవ్వరు. లేదా ఆంటీ, నిజమే ఆంటీ. ఇంత చెప్పినా వినట్లేదంటే నువ్వు వాళ్ళతో కలిసి మోసం చేస్తున్నావా? ఆఫర్స్ గురించి చెప్తే మోసమా? మోసం గాక ఏంది? 19 19 లక్షలు అంటే మాటలా? పో. ములుపుడు వచ్చాను రా. పెట్రోల్ బ్యాగ్ ముందరే ఉండాను రా. రే, ఒక నిమిషం లైన్ లో ఉండు, కాల్ చేస్తా. ఈ పిల్ల ఏంటి ఇక్కడ ఉంది? ఏ ప్రియా, ఇక్కడేం కూర్చొని ఉండవు? ఎందుకు అలా ఉండవు? ఏమైంది? $19 లక్షలు అంటే ఎక్కువేగా? ఎక్కువైతే నన్ను మోసం అంటుందా? నేనేమన్నా డబ్బు కట్టమన్నానా మోసం చేయడానికి? సరే ఫీల్ అవ్వకు, కొంతమంది అలాగే ఉంటారు. సరుకులు కొన్నావాలి, ఫ్రీగా ఆడొచ్చు, అంతేగా? ఓకే కూల్ కూల్ బా. ఆఫర్ బాగానే ఉంది, కానీ మనం విన్ అవుతామా? అది తెలీదు. చేతులు అది కూపన్లో పెట్టారు, టీమ్ రిజిస్టర్ చేసుకోమన్నారు. 4 రిజిస్టర్ అయ్యారు. నువ్వు ఆడతానంటే చెప్పు, రిజిస్టర్ చేస్తా. అదంతసేపు ఆడితే డబ్బు వస్తుందా? ఆడితే కదా. ఏం వస్తువులు కొనాలి? ఉప్పు, పప్పు, సోంపు, షాంపూ, ఇంకా ఏమైనా కావాలా చెప్పు. అది అల్లుడు కొనేసాను, నెక్స్ట్ మంత్. ఇప్పుడు రిజిస్టర్ చేసుకో, నెక్స్ట్ మంత్ కొనుక్కో. నా బ్రాండ్లు అక్కడ ఉంటాయా? ఉంటాయి. నేను లక్స్ వాడతాను. ఉంటుంది. మా అమ్మ హమ్మం వాడుతుంది. ఉంటుందిరా. మా చెల్లికి దొరుకుతుందా సోపు? పపాయ ఉంటుందిరా. మా ఢిల్లీ పపాయ వాడుతాడు. మీ తల్లిరా. ప్రియా అంగిట్లో ఏమిటో నాకు తెలుసు, కంపెనీలో ఏమిటో నాకేం తెలుసు. అడగడం కూడా తప్పేనా?
ఆవిడేమో మోసం అంటుంది, వీడేమో అమ్మమ్మ సొప్పు నాయనమ్మ సొప్పు అంటున్నాడు. ఛీ, వేస్ట్ ఫెలోస్. ఏమే ఎంత లేటు? శ్యామవి అంటే బాలగడ కనిపించారు మా. కనిపిస్తే లేట్ అవుతుందా? ఉండమా, ఇది ఆఫర్ మా, ఆఫర్ గురించి ఆఫర్లా? చూడు. నాన్న లేడులే, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఏం ఆఫర్ ఇది? 19 లక్షలు విన్ అవ్వచ్చంట. 19 లక్షలా? ఆ, మమ్మీ మమ్మీ 19 లక్షలు ఏంది మే? ఏమర్ చేసినారా ఏంది? ఇంత కలిసి మోసం చేస్తున్నావా? మా నువ్వు రాము రా, కూర్చో ఇక్కడ. ఇద్దామా, ఇదిగోంటేనే చెప్పినవన్నీ తెచ్చాను చూడు. ఎంతైంది మే బిల్ ఏది? కందిపప్పు, చట్నీ, సూప్స్. ఏంది మే ఈ బిల్లు? ఆఫర్లు మా. హోల్సేల్ షాప్కి వెళ్తే ఇంకో 100-50 తగ్గేవి. హోల్సేల్ అంగట్లో ఆఫర్లు ఉంటాయా? హలో హలో, మీ ఫస్ట్ రౌండ్ 12వ తేదీ చెప్పినారు. 12వ తేదా? రెడీగా ఉండు. నువ్వు పోమా, అప్పుడే కూపన్ డస్ట్బిన్ లో పడేసాను. ఏమైంది? నిజంగా పడేసామే. అయ్యి బాబాయ్, నాకు వద్దుమే. ఏమైంది మే? ఏమ్మా కవిత? హలో, ఏమ్మా కవిత, బాగున్నావా? ఆంటీ బాగున్నాను ఆంటీ. నీ ఫస్ట్ ప్రైజ్ ఎంత? ప్రైజ్ కాదా ఆంటీ, విన్నింగ్ ఆంటీ. విన్ అయితే దాని ప్రైజే అంటారుగా. అవునంటీ. ఎంత? 19 లక్షలు వస్తాయి ఆంటీ. ఆ 19 లక్షలకు మనమేం చేయాలి? అయ్యో, 30 కూపన్స్ రీడమ్ చేయాలంటీ. 30 కాదు, 100 చేయమన్నా చేస్తాను. ఖచ్చితంగా వస్తుందా? వస్తున్నాయని అంటున్నారంటీ. వస్తుందని బాండ్ రాసిమని చెప్పు, ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు ఆఫర్ ఇచ్చారంటీ. ఆడితే ఆడండి, లేకపోతే లేదు. ఆడితే వచ్చే నష్టం ఏం లేదా ఆంటీ. సరే ఉంటాను, బాయ్. ఏందో ఆయనకి ఎంతో నష్టం చేశాను, అందులో ఇది కూడా ఒకటి. ప్రియా, లే, నిద్రలే. మా ఉండు మా. లేమ్మా, లే, మా పనుంది, లే. మా ప్లీజ్ మా. ఏ పంది, లే. ప్లీజ్ మా. ఏంటో ఈ పిల్ల.
ఇదంతా మనకి ఇప్పుడు అవసరమా? అవసరమే, అందరి ఇళ్లలో ఉన్నాయి, మన ఇంట్లో కూడా ఉండాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ మనకి ఈఎంఐ ఉందండి. ప్లీజ్ అండి, కొనండి. జీతం సరిపోదే. మీకు వచ్చే జీతంలో 8,000 మిగులుతాయి కదండి. ఈఎంఐ 6,350 రూపాయలు కదా, తీసుకోండి. వచ్చే డబ్బంతా ఈఎంఐలకు లోన్లకు కట్టేస్తే రేపు బిడ్డ పిల్లలా చేస్తావు. పెళ్లి కోసమే కదండి తీసుకోమంటున్నాను. ఒక్క లక్కీ డ్రా విన్ అయితే చాలు తెలుసా, కార్ వస్తుంది, బంగారం వస్తుంది. కార్ అమ్మైనా సరే మనం పెళ్లి చేయొచ్చు. కార్ అయినా తనకి ఇవ్వచ్చండి. ఎందుకు తల కొట్టుకుంటున్నారు? ప్రేమించావు ఎంతో, లాలించావు ఎంతో, జేబుకి చిల్లైనా కోర్కెలు తీర్చావు, మనసుకి బరువైనా తననే తేలిక పరిచావు, బిగబెట్టి బాధల్నే మోశావు, భార్యే బరువైనా. అలా చెప్పి చెప్పి అన్ని కొనిపించేసినాను. లాస్ట్ కి నాకంటే ఏమైందో తెలుసా? 4 రోజులుగా ఒళ్ళు బాగోట్లేదు, ఊపిరి అందట్లేదు, హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నా. నాకు చెప్పలేదమ్మా మరి. అడుగుతామా? అడిగేద్దాం. రోల్ తీసిస్తారా? వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక 100 రూపీస్ పంపించు, నేను తర్వాత ఇస్తాను. ఓకే, పంపించరా. బాబు, 2 ఎగ్ రోల్స్. ఎందుకండి? నువ్వు ఒక్కదానివేనా? అమ్మాయి కూడా ఉంది. చివరికి నా మనసు ఎలా అయిపోయింది.